అయ్యి బాబోయ్! నాకు ఈ ప్రజారాజ్యం జెండాను చూసి మనసంతా ఉరకలెత్తేసింది తెలుసండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి. అయ్యి బాబోయ్! జనాలు వచ్చేసారండి పిఠాపురానికి. అమ్మో! చాలా జనం వచ్చారండి. ఇక్కడ వచ్చిన జనసేన కార్యకర్తలకి, నాయకులకి కూడా ఇబ్బంది కలగకుండా మజ్జిగ ఇచ్చారండి. అలాగే పుచ్చకాయలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. ఈ ఎండ దెబ్బ తగలకుండా చూడండి, గాంధీ తాత జెండా పట్టుకొని అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాడండి బాబు. ఈ జనాలు చూశారండి, పొద్దున్నుంచి రాత్రి 10 అయినా కానీ జనాలు ఇంచి కూడా కదలకుండా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని తహతహలాడుతూ ఈ యొక్క మీటింగ్ వినడానికి జనాలు కనీసం ఇంచి కూడా కదలకుండా అలా చూసుకుంటున్నారండి బాబు పవన్ కళ్యాణ్ వచ్చే వరకును. కానీ నిజంగానండి, ఈ మీటింగ్కి వచ్చిన జనాలు చూస్తే నేను 2 కళ్ళు సరిపోలేదనుకోండి సుమి. అయ్యి బాబోయ్! నిజంగా భూదేవి ఈనిందా అన్నట్టుగా ఈ యొక్క గోదావరి జిల్లాలోని పిఠాపురంలో పెట్టినటువంటి ఈ ఆవిర్భావ సభ అండి ఇంత సక్సెస్ చేసినందుకు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి బాబు. ఈ జనాలు చూశారండి, వీళ్ళు మామూలేనండి బాబు. వైజాగ్ నుంచి వెళ్ళిపోవచ్చామండి మేము ఇక్కడ పిఠాపురానికి చూడండి. కానీ ఈ సభకు వచ్చినటువంటి జనాల దగ్గర కొంతమంది చిరాపరస్తులు అనేక రకాలుగా చూడండి, లారీ నిండా అండి విశాఖ డైరీ వాళ్ళదండి బాబు. మజ్జిగ అండి కంటైనర్లు, అలాంటి సంఘం డైరీ వాడిది కూడా అండి 2 పెద్ద లారీలతో అండి కంటైనర్లతో మజ్జిగ వచ్చేసినదండి బాబు. కానీ జనాలు కొంతమంది తాగారు కానండి, కొంతమంది ఆకతాయిన పిల్లగా కొంకగాళ్ళు మజ్జిగ సగం తాగడం సగం వదిలేయడం అలా చేశారండి. కానండి ఈ మేనేజ్మెంట్లు చేశారండి. అయ్యో బాబోయ్! నిజంగా మతిపోయే విధంగా చేశారు. చూశారండి ఆ జనాన్ని చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి సుమి. అయ్యి బాబోయ్! నిజంగా అండి ఏ పార్టీకి రానంత జనాలు ఒక జనసేన పార్టీకే వస్తారండి. ఎందుకో చెప్పమంటారా? ఏ పార్టీ అన్నా మీటింగ్ పెడితే అండి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితేనే కానీ అంత జనాన్ని పోగేయలేరండి బాబు. నిజమండి ఇది. చూడండి ఆడు తాడి సీట్ ఎక్కించాడండి బాబు. ఈ జనాలందరూ కూడా అండి ₹1 తీసుకోకుండా సొంత డబ్బులతో అండి ఈ మీటింగ్కి వచ్చారు తప్ప కానీ ₹1 కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పార్టీ నాయకుడు కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చినటువంటి వ్యక్తులండి బాబు వీళ్ళందరూ. చూసారండి, గోళ్ళకి చూసేస్తానండి, పోలీస్ ఆయనాలు దిగమన్నా కానీ దిక్కలేదండి బాబు. కానీ జనాలు చూస్తే నాకు మాత్రం కడుపు నిండిపోయిందండి నిజంగా. చూడండి ఆ జనం చూడండి, కనీసం అండి 5 నుంచి 7 లక్షల లోపు వచ్చారండి బాబు. ఈ జనం మాత్రం అయ్యి బాబు జనం సంసారం కాదండి. సంఘం డైరీ వాళ్ళు చూసారండి, సంఘం డైరీ వాళ్ళు అండి 2 కంటైనర్లు అండి మజ్జిగ ప్యాకెట్లు తెచ్చండి మనకి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పనిచేయడం జరిగిందండి. స్టేజ్ మీద చూసారండి, అతిరథ మహారాజులు అందరూ కూడా అక్కడే ఉన్నారండి బాబు. మన జనసేన పార్టీ నాయకులండి